హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో మనం కాజల్ కార్తిక మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూశాక నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే ఒక అమ్మాయి లవ్ లో ఫెయిల్ అయ్యి తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుంది. కరెక్ట్ గా మన ఇండియాలో అదే టైంలో లాక్డౌన్ అయితే ఉంటుంది. తను బయటికి ఎక్కడికి వెళ్ళలేక ఇంట్లో ఉన్న పుస్తకాలన్నీ కంప్లీట్ చేసి బోర్గా కూర్చోవడంతో తన ఫ్రెండ్ సజెషన్ మేరకు తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక పాత లైబ్రరీ లీజుకు తీసుకున్నాడని, అక్కడికి వెళ్తే తనకు టైం పాస్ అవుతుందని తన ఫ్రెండ్ చెప్పడంతో ఆ అమ్మాయి ఆ లైబ్రరీకి వెళ్తుంది. ఆ లైబ్రరీలో పుస్తకాలన్నీ చూస్తుండగా కాటుక బొట్టు అనే పుస్తకం తన కంటపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా తను ఆ పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. పుస్తకం మొదటి పేజీలో నల్ల నాలుక గలది అనే చాప్టర్ రాసి ఉంటుంది. సీన్ కట్ చేస్తే ఆ పుస్తకం స్టోరీతో ఫ్లాష్ బ్యాక్ లోకి స్టోరీ వెళ్తుంది. ఒక బిల్డింగ్ లో ఒక అమ్మాయి మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు మీరా. తనకి తన ఇంటి ఓనర్ తో గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తుంది. కరెక్ట్ గా అదే టైంలో స్టేట్ లో లాక్డౌన్ విధించడంతో తను ఎక్కడికి పోలేక ఆ మెట్ల మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్తుండగా మీరా ఏడుస్తున్నది గమనించి ఏమైంది అని విషయం అడగ్గా తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నానని, మీరు లాక్డౌన్ అయ్యేంత వరకు నా ఫ్లాట్ లో ఉండొచ్చని ఆ వ్యక్తి మీరాకు అకామిడేషన్ ఆఫర్ చేస్తాడు. మీరా చాలా హ్యాపీగా అతనికి థ్యాంక్స్ చెప్పి అతని అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోతుంది. ఒకరోజు రాత్రి మీరా నిద్రపోతుండగా హాల్లో ఏదో అలిగిడి వినిపిస్తే ఏంటా అని చూస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఓ పెద్ద బ్యాగ్ ని లాక్కుంటూ బయటకు వెళ్తూ ఉంటాడు. ఆ బ్యాగ్ చూస్తే ఏదో ఒక మనిషిని వేసుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మీరాకి కొంచెం భయం వేసినా ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకైనా మంచిది ఈ ఫ్లాట్ నుంచి వెళ్ళిపోదామని మీరా లగ్గేజ్ సర్దుకొని వెళ్దామని డోర్ ఓపెన్ చేస్తూ ఉంటే డోర్ లాక్ చేసి ఉంటుంది. అప్పుడు వెనకాల వ్యక్తి వచ్చి మీరాని గట్టిగా గోడకేసి కొడతాడు. దాంతో ముక్కులో నుంచి రక్తం కారుతూ మీరా స్పృహ తప్పి పడిపోతుంది. మీరాని ఆ వ్యక్తి కుర్చీతో కట్టేస్తాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఒక సైకో. అతను అమ్మాయిల్ని బంధించి వాళ్ళని శారీరకంగా అనుభవించి ఇలా చంపేస్తూ ఉంటాడు. ఆల్రెడీ తన బాత్రూమ్ లో ఒక డెడ్ బాడీ అయితే ఉంటుంది. ఆ డెడ్ బాడీని మీరా కళ్ళ ఎదుటే తెచ్చి ముక్కలు ముక్కలుగా కత్తితో నరుకుతాడు. ఇదంతా చూసి మీరా చాలా భయపడుతుంది. ఇంతలో హాల్లో ఎవరో వచ్చినట్టు శబ్దం వస్తుంది. ఆ వ్యక్తి కత్తి అక్కడ పడేసి హాల్లో ఎవరున్నారని చూడడానికి వస్తాడు. అప్పుడే ఆ వ్యక్తికి తన ఫ్రెండ్ వీడియో కాల్ చేస్తాడు. తన ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పక్కనే ఒక దెయ్యం ప్రత్యక్షమవుతుంది. దీంతో ఇద్దరు చాలా భయపడతారు. వాళ్ళ ఫ్రెండ్ కి ఆ వ్యక్తి విషయమంతా చెప్పి మీరా తన రూమ్ లో కొన్ని డేస్ నుంచి ఉంటుందని చెప్పగా మీరా నేను ఫేస్బుక్ లో చూడగా తను 5 years క్రితమే చనిపోయి ఉంటుందని వాళ్ళకి తెలుస్తుంది. ఆ వ్యక్తి చాలా భయపడుతూ బెడ్రూమ్ లోకి వచ్చి చూడగా తను అక్కడ ఉండదు. ఆ వ్యక్తి రూమ్ అంతా వెతుకుతూ ఉన్నప్పుడు తన వెనకే మీరా దెయ్యమై వస్తుంది. కట్ చేస్తే మీరా ఆ వ్యక్తిని చంపేసి మళ్ళీ ఆ మేడలో మెట్ల మీద కూర్చొని మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ కథ పూర్తవుతుంది. ఈ కథ చదువుతున్న అమ్మాయి ఏంట్రా ఈ బుక్ ఇలా ఉంది అని మళ్ళీ నెక్స్ట్ కథ చదవడానికి రెడీ అవుతుంది. ఆ స్టోరీ పేరు మంత్రగత్తె. ఆ స్టోరీ ఏంటంటే ఒక గ్రామంలో ఒక దెయ్యం చిన్నపిల్లల్ని చంపేస్తూ పెద్దవాళ్ళని తలలు నరికి మొండాలను గ్రామంలో పడేస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో ప్రజలంతా చాలా భయపడిపోయి ఆ ఊరు పెద్దకు ఈ విషయాన్ని చేరజేస్తారు. ఊరిలో ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఊరికి కాపలాగా కొంతమందిని పెడతాను అని ఆ ఊరి పెద్ద రాజన్న వాళ్ళందరికీ మాటిస్తాడు. ఏదో పెద్ద వ్యవహారంలో ఉందని అప్పలనాయుడు అనే వ్యక్తి ఈ విషయాన్ని పోలీసులకు చెప్దామని రాజన్నకి చెప్పగా ఇప్పటి వరకు మన ఊరిలో పోలీసులు అడుగు పెట్టలేదని, ఏదైనా ఉంటే మనమే తెలుసుకుంటామని రాజన్న అప్పలనాయుడికి సర్ది చెప్తాడు. సీన్ కట్ చేస్తే అప్పలనాయుడు వదిన కార్తీక వాళ్ళ భర్త ఊరికి వస్తున్నాడని చెప్పి తన ఇంట్లో ఆ ఊరి గ్రామస్తులందరికీ విందు ఏర్పాటు చేస్తుంటుంది. అప్పుడు రాజన్న కూడా విందు కోసం కార్తీక వాళ్ళ ఇంటికి వస్తాడు. మన కార్తీకకి ఊర్లో మంచి పేరు ఉంటుంది. తను ఇంకా అందరికీ జరగబోయే విషయాలన్నీ ముందుగా తెలుసుకుని చెప్తుందని మంచి పేరైతే ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న రాజన్న తన భవిష్యత్తు కూడా తెలుసుకోవాలని ఎంతో కుతూహలంతో కార్తీక దగ్గరకు వచ్చి తన గురించి జరగబోయేది చెప్పమని అడుగుతాడు. కార్తీక రాజన్న కోసం ముందుగా జరగబోయేది తెలుసుకొని ఈ విధంగా చెప్తుంది. ముందు మన గ్రామానికి ఒక అరిష్టం జరగబోతుందని, అది ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని రాజన్నకి చెప్తుంది. ఈలోగా కార్తీకని బయట నుంచి ఎవరో పిలిచి తన భర్త వచ్చారంటూ చెప్తారు. తను చాలా సంతోషంగా బయటికి వెళ్లి చూడగా ప్రమాదవశాత్తు తన భర్త చనిపోవడంతో ఇంటికి మృతదేహాన్ని తీసుకుని వచ్చుంటారు. ఒక్కసారిగా కార్తీకకి సర్వం కోల్పోయినట్టు షాక్ లో ఉండిపోతుంది. 1-2 రోజుల తర్వాత తన భర్త ఆస్తంతా
కార్తిక పేరు మీదే ఉందని ఆ ఊరిలో ఒక పెద్ద మనిషి కార్తిక చేతికి దస్తావేజులు ఇస్తారు. అక్కడున్న రాజన్న, ఈ ఆస్తులన్నీ నువ్వు ఎలా హ్యాండిల్ చేయగలవు, ఇవన్నీ నాకివ్వు, నువ్వు నీ కూతుర్ని బాగా చూసుకో అంటూ కార్తికకి ఒక ఉచిత సలహా అయితే ఇస్తాడు. ఇది విని కార్తిక రాజన్నను తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భర్త చనిపోయి మా వదిన ఏడుస్తూ ఉంటే నువ్వు ఆస్తుల గురించి అడగడానికి ఇదా సమయం అంటూ అక్కడున్న అప్పలనాయుడు కూడా రాజన్నని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పలనాయుడు కూడా రాజన్నని తిట్టడంతో అక్కడి నుంచి కోపంతో వస్తుండగా కార్తిక వాళ్ళ ఇంట్లోని ఒక పనివాడు పాండు అనే వ్యక్తి అప్పలనాయుడికి ఒక విషయం చెప్తాడు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో కుక్క కనిపించకుండా పోతే కార్తిక దాన్ని వెతిక పెట్టమని చెప్తుంది. ఆ కుక్క కోసం అతను ఊరంతా తిరిగి రాత్రైనా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు ఒక కుక్క శబ్దం వినిపిస్తూ ఉండగా తీరా అక్కడికి వెళ్లే పాండు చూడగా అక్కడ కార్తీక పూర్తిగా దెయ్యంగా మారిపోయి ఆ కుక్కని తింటూ ఉంటుంది. ఆ విషయాన్ని పాండు రాజన్నకైతే చెప్తాడు. ఈ విషయాన్ని అప్పలనాయుడికి చెప్పగా అప్పలనాయుడు అస్సలు నమ్మడు. అందుకని రాజన్న ఒక భూత మాంత్రికుడిని అక్కడికి వెంటనే పిలిపించి కార్తీకాని చెక్ చేయమని చెప్తాడు. అతను లోపలికెళ్లి కార్తీకాని ఏదో బెదిరిస్తున్నట్టు అరుస్తాడు. కానీ అదైతే మనకి చూపించారు. చివరికి క్లోజ్ చేసిన ఒక గదికి తన దగ్గర మంత్రించిన బొమ్మని అడ్డంగా పెట్టి కార్తీకాలో ప్రేతాత్మలు ఉన్నాయని, తన పుట్టినప్పుడే దుష్ట ప్రేతాత్మలు తనని ఆవహించాయని, అందుకే తనకి దుష్టశక్తులు ఉండడం వల్ల ముందుగా జరిగేవన్నీ తెలుసుకోగలదని, దీనిని మీరందరూ జోస్యం అనుకుంటున్నారని, ఊళ్ళో కనిపించకుండా పోయిన పిల్లలందరినీ కార్తీకాన్ని చంపేస్తుంటుందని ఆ భూతమాంత్రికుడు చెప్తాడు. దీంతో వాళ్ళందరూ షాక్ అయ్యి దీనికి పరిహారం ఏం చేయాలి అని ఆ మాంత్రికుడిని అడుగుతారు. అతను కార్తీకాలో దుష్టశక్తులు ఉండడంతో ఇప్పటివరకు ఆ జోస్యం చెప్పిన తన నాలుకను కట్ చేసి తనని ఊరి వెలుపలికి వెలివేసి తనని ఊరి మొత్తానికి ఉంపుడు గత్తుగా ఉంచాలని చెప్తాడు. అతను చెప్పిన విధంగానే గ్రామస్తులంతా కలిసి కార్తీక యొక్క నాలుక కట్ చేసి తనను ఊరి చివరకు వెలివేసి ఊరిలో ఉన్న గ్రామస్తులందరి చేత తనని ఉంపుడు గత్తిగా ఉంచుతారు. కార్తీక మీద ఎప్పటి నుంచో మోజున్న రాజన్న కూడా కార్తీక దగ్గరికి వెళ్లి తనని అనుభవించి తిరిగి వస్తూ ఉంటాడు. అప్పుడు మాంత్రికుడు రాజన్నకి ఎదురొస్తాడు. రాజన్న తనతో మాట్లాడుతూ ఉండగా ఆ మాంత్రికుడు రాజన్నని చంపడానికి ట్రై చేస్తాడు. మాంత్రికుడి నుంచి తప్పించుకొని రాజన్న పరిగిస్తూ వెళ్తుండగా అతనికి అప్పలనాయుడు ఎదురవుతాడు. అప్పలనాయుడిని కాపాడమని చెప్పగా అప్పలనాయుడు దగ్గర ఉన్న కత్తితో రాజన్నని చంపేస్తాడు. విషయం ఏమిటంటే ఈ కథంతా నడిపించేది మన అప్పలనాయుడు. ఎందుకంటే తన అన్న చనిపోయిన తర్వాత ఆస్తంతా వాళ్ళ వదిన కార్తీకాకి వెళ్తుంది. అందుకని ఈ విధంగా ఊర్లో చాలా మందిని మాయం చేసి క్షుద్రశక్తులు ఉన్నాయని అందరినీ నమ్మిపిచ్చి ఆ అభియోగాన్ని తన వదిన మీదకి నెట్టి ఈ విధంగా చేసి ఆస్తినంతా వశం చేసుకోవాలని తను ఈ విధంగా ప్లాన్ చేస్తాడు. ఊరి పెద్దయిన రాజన్న కూడా చనిపోవడంతో కార్తీక వల్లే ఇదంతా జరుగుతుందని తనను రాళ్లతో కొట్టి చంపేయాలని గ్రామస్తులకి ఆ మాంత్రికుడు చెప్తాడు. మాంత్రికుడి మాటలు ఏమీ ఆలోచించకుండా గొర్రెల్లా విని అందరూ కార్తీకాని రాళ్లతో బాగా కొడతారు. దీంతో కార్తీక కొన ఊపిరితో ఉండటం మాంత్రికుడు గమనిస్తాడు. ఇలా కాదని కార్తీకాకి అక్కడ ఉరివేసి చంపేస్తాడు. ఈ కుట్ర వెనుక కార్తీక మరిది అప్పలనాయుడు, ఇంకా మాంత్రికుడు, ఇంకా కార్తీక వాళ్ళ ఇంట్లో పనిచేసే పాలేరు పాండు, వీళ్ళ ముగ్గురు పన్నిన పన్నాగం ఇదంతా. వీళ్ళు ఒకరోజు రాత్రి పార్టీ చేసుకుంటూ ఆస్తి ఎలా పంచుకోవాలని మాట్లాడుతూ ఉండగా కార్తీక పిశాచిలా మారి వాళ్ళ ముగ్గురుపై దాడి చేసి వాళ్ళని చంపేస్తుంది. ఇంతటితో ఈ కథ పూర్తవుతుంది. ఈ కథలని చదివి అమ్మాయి చాలా భయపడిపోయి తన ఫ్రెండ్ ప్రియా దగ్గరికి వెళ్ళిపోతుంది. తనకి ఈ పుస్తకం గురించి చెప్పగా తన ఫ్రెండ్ ప్రియా వాళ్ళ అన్నయ్య సహాయంతో ఆ పుస్తకంలో మిస్ అయిన కొన్ని పేజీల్ని తెప్పిస్తుంది. ఆ పేజీలో ఏముంటుందంటే ఆ పుస్తకాన్ని రాసిన రచయిత పేరు ఉమాదేవి కార్తిక అని సంతకం చేసి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ పుస్తకం రాసిన రచయిత పేరు ఇంకా ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదివిన అమ్మాయి పేరు, ఇద్దరి పేర్లు ఒక్కటే, ఉమాదేవి కార్తిక. ఇంకా ఆ పేజీలో ఏమి రాసి ఉంటుందంటే ఈ పుస్తకం రాసిన కార్తిక ప్రతి మాట దైవవాక్కులా ఉంటుంది. తన చెప్పిన కథ, ఆ కథలోని పాత్రలు అన్నీ నిజంగా జరిగినట్టే అనిపిస్తాయి. కాలం కదలికలతో పాటు దైవానుగ్రహం కూడా తన వెన్నంటే ఉంటాయని రాసి ఉంటుంది. అంటే దీనికి అర్థం పూర్వజన్మలోని కార్తిక మళ్ళీ ఇప్పుడు పుట్టింది. తను రాసిన పుస్తకాన్ని మళ్ళీ చదువుతుంది. ఇదంతా కోఇన్సిడెన్సా కాదా అని టెస్ట్ చేయడానికి కార్తిక తన మనసులో ఒక క్రిస్మస్ తాత హంతకుడిగా మారి తన చేతిలో గుడ్డలి పట్టుకొని తన కోసం రావాలని కోరుకుంటుంది. ఈలోగా సడన్ గా ఎవరో డోర్ కొడతారు. ఇద్దరు చాలా భయంగా అక్కడున్న కత్తిని తీసుకొని ఎవరా అని చూడగా అది తన ఫ్రెండ్ ప్రియా వాళ్ళ అన్నయ్య. ఇద్దరు గట్టిగా ఊపిరి పీల్చుకొని ప్రియా ఇంకా వాళ్ళ అన్నయ్య అక్కడ నుంచి వేరే పని మీద వెళ్ళిపోతారు.
డోర్ లాక్ చేసుకుని కార్తీక వెనక్కి తిరగగానే అక్కడ ఒక క్రిస్మస్ తాత వేషంలో ఒక అతను గొడ్డలి పట్టుకొని గంట వాయిస్తూ ఉంటాడు. దీంతో షాక్ అయి కార్తీక అలా నిలబడిపోతుంది. ఇంతటితో ఈ సినిమా ఎండ్ అయిపోతుంది. దీనికి సీక్వెల్ ఉండటానికి 100% ఛాన్స్ ఉంది. ఈ మూవీ పార్ట్ 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. మీరు పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.